మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడ్డారు, నీతికి దాసులయ్యారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇది రెండవ కారణం. రెండవ కారణం ఏం చెప్తున్నాడు? దేవునికి ఎందుకు స్తోత్రం చెప్పాలి అంటే, మనల్ని పాపము నుంచి విడిపించాడు, నీతికి దాసులుగా చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఒకటి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి. రెండవది, ఆ గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నన్ను నా పాపము నుంచి విడిపించాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇదిగో మీరు ఉపదేశ క్రమానికి అనగా సువార్తకు, ఈ కృపా సువార్తకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. మీరు విధేయత చూపించినప్పుడు మీకేం జరిగింది? పాపము నుంచి విమోచించబడ్డారు. అంతకుముందు మీరెవరు? పాపానికి దాసులు. పాపం మీ మీద ఏలుబడి చేసింది. మనందరమును పాపులము, మనందరమును ఏం చెప్పుకున్నాం? పనికి మాలిన వారము, మనందరము శిక్ష కింద ఉన్న వారము. అయితే ఇప్పుడు మనం పాపం నుంచి విమోచించబడ్డాం. మన యజమానుడు ఎవరు? గతంలో పాపము. పాపం మన మీద ఏలింది. పాపం ఏది చెప్తే అదే చేశాం. పాపం ఎటు ఇడ్చుకెళ్తే అటే పోయాం. పాపానికి లోబడి దాసులమయ్యాం. యోహాను సువార్తలో ప్రభువారు చెప్పారు కదా, 8వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనం. అందుకు యేసు అంటున్నారు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. కాబట్టి ఎవరు పాపం చేస్తున్నారో వారు పాపానికి దాసులు. మనం ఎవరము? పాపులం. గతంలో పాపానికి దాసులము. వాడు మన మీద కఠినమైన యజమానుడుగా ఉండి మనల్ని ఎలా పడితే అలాగా లోపరుచుకున్నాడు. నీచమైన నికృష్టమైన పాపాలు చేయుటకి మన నోటి ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా, ఆలోచన ద్వారా, మన అవయవాల ద్వారా పూర్తిగా పాపమయం చేశాడు మన జీవితాన్ని. వాడికి లోబడిపోయాము. కానీ ఇప్పుడు మనము దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని, దేవుడు మనకిచ్చిన రక్షణ సువార్తను వినుటను బట్టి, ఈ కృపా సువార్తను బట్టి మనము విమోచన పొందాము. ప్రభువు మనల్ని విమోచించారు. ఆ పాపమునకు బానిసలై ఉన్నప్పుడు ఏం జరిగింది? అది చావును తీసుకొచ్చింది. చూడండి 20వ వచనానికి వచ్చి మనం చూసినట్లయితే, పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై మీరు నిర్బంధించబడలేదు, అవినీతి ఇష్టానుసారంగా చేశారు, అక్రమంగా బ్రతికాము. అప్పుడు క్రియల వల్ల మీకేం ఫలితం కలిగింది? సిగ్గు కదా. 21వ వచనం ఏముంది? సిగ్గుపడుతున్నా. చీచి నేనంత పాపిని. చూడండి, మారు మనసు పొందినవాడు ఏం చెప్తాడు? నేనెంత దుర్మార్గుని అనుకున్నారండి, నేనెంత దుష్టుణ్ణి, నేనెంత దుర్వ్యసనాలతో నిండి ఉన్న వ్యక్తిని, నేనెంతగా ఘోరమైన స్థితిలో ఉండేదాన్ని, దేవుడు నన్ను ఎంతగా విడిపించాడో మనం చెబుతుంటాం. అయితే అవన్నీ ఆలోచన చేస్తే ఎంత సిగ్గుకరమైన పనులు అవి. అలా మనకు అవి సిగ్గును కలుగజేస్తున్నాయి. అవి అపవిత్రతను, అక్రమమును. 19వ వచనం. అపవిత్రత, అక్రమము మనలో, మన అవయవాల్లో ఉన్నప్పుడు అలాగే మనం ముందుకు వెళ్ళాము. అలా చేసుకుంటూ వెళ్తే వాటి వలన ఇప్పుడు మనకు సిగ్గు కలుగుతుంది. ఏం ఫలము అంటే ఏమీ లేదు, సిగ్గు తప్ప ఏం కనపడడం లేదు. తర్వాత వాటి అంతం ఏంటి? 21వ వచనం. వాటి అంతము మరణమే. పాపము యొక్క ఫలితము మరణమే కదా. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము 23వ వచనంలో కూడా ఉంది కదా. వాటి అంతము మరణము. అంటే ఒకడు పాపానికి బానిసై ఉంటే, మీరు ఇలా అర్థం చేసుకోండి, పాపానికి బానిసై ఉంటే పాపము యజమానుడై వాడిని ఏం చేస్తుంది? ఈ బానిసని, స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, లేదా కుటుంబం అవనివ్వండి, వ్యక్తి అవనివ్వండి, వీడిని ఏం చేస్తుంది? దురలవాట్లకు, దుర్నీతికి బానిసలుగా చేసి వానికి సిగ్గుకరమైన పనులు చేయించి అవమానంతో తలెత్తుకోలేని జీవితాన్ని జీవించుటకు నడిపించి చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? అది మరణానికి తీసుకెళ్తుంది. అంటే ఈ యజమానుడు అలాంటోడు. మరి నెమ్మదిగా ఆ పాపము, ఈ పాపము, ఆ పవిత్రత, ఈ అక్రమము, ఇవి అవి చేయించుకుంటూ చివరికి మరణానికి తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు మనం విమోచించబడి నీతికి దాసులమయ్యాము అన్నాడు 18వ వచనం. చూడండి, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమయ్యాము. ఇందుకు దేవునికి స్తోత్రం అని చెప్పాడు. మనకు నీతి ఎలా దొరికింది? నీతికి దాసులం అవడానికి మనము 3వ అధ్యాయంలో 24వ వచనంలో ముందు చూసాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతున్నారు.
ఉచితంగా నీతి మనకు దొరికింది. ఆ నీతికి మనం ఇప్పుడు దాసులమయ్యాం. మరి నీతికి దాసులైతే ఎలా ఉంది మన పరిస్థితి అంటే, మనకు ఇప్పుడు సిగ్గుపడవలసిన పని లేదు. మనం అక్రమకారులం కాదు, మనం అపవిత్రులము కాదు. మనకు కలుగు ఫలం ఏమిటంటే 22వ వచనంలో, పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున లేక నీతికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతుంది. అది మన ఫలం. మన ఫలం ఏంటి? పరిశుద్ధత. దాని ఫలం ఏంటి? మరణము. పాప ఫలితము మరణము. పాపానికి బానిస చేసిన వాడికి జీతం ఇస్తుంది పాపం. మరి యజమానుడు కదా, ఇదిగో నువ్వు పనిచేసావు, నీ ఫలం ఇది, నీ ఫలితం ఇది అని చెప్పి మరణాన్ని ఇస్తుంది ఆ పాపము. నీతి లేక దేవునికి బానిసలమయ్యాము, దేవుని బిడ్డలమయ్యాము. ఇప్పుడు మనకేం దొరుకుతుంది ఇక్కడ? ఈ ఫలం ఏంటి? ఫలితం ఏంటంటే పరిశుద్ధత. నీతి, పరిశుద్ధత, మరింతగా సిగ్గుపడనక్కరలేని మంచి మనస్సు, మనస్సాక్షి మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డలు సిగ్గుపడవలసిన అవసరం లేదు. తర్వాత మాట అన్నాడు చూడండి, దాని అంతం ఏంటట? 21వ వచనంలో పాపం అంతం చూసాం. 22వ వచనంలో పరిశుద్ధత యొక్క అంతం మనం చూస్తున్నాము. దాని అంతము నిత్య జీవము. అది నిత్య మరణము, ఇది నిత్య జీవము. నిత్య మరణానికి పోవలసిన మనము నిత్య జీవానికి తీసుకురాబడ్డాము. ఎందుకంటే మనకు ఒక ఉపదేశ క్రమము ఇవ్వబడింది. ఇంతకు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఉపదేశ క్రమమునకు లోబడినందున ఫలితాలన్నీ కూడా ఎంత మార్పు వచ్చాయి. మీరు పాపమునకు లోబడ్డప్పుడు క్షీణించిపోతూ అంతమున మరణము అనగా రెండవ మరణం, నాశనానికి వెళ్ళవలసిన వారు మీ పాపాలని బట్టి. కానీ మీరు ఎప్పుడైతే ఉపదేశానికి లోబడ్డారో, ఎప్పుడైతే మీరు మారుమనసు పొందారో, లేదా ఎప్పుడైతే మీరు రక్షణ పొందారో, ఎప్పుడైతే ప్రభువును అంగీకరించారో, ఎప్పుడైతే నీతికి దాసులయ్యారో, లేక దేవునికి దాసులయ్యారో, లేక దేవుని బిడ్డలయ్యారో, అప్పుడు ఇవన్నీ కూడా ఈ ఫలితాల నుంచి, లేక ఆ పాపం నుంచి, దాని వలన వచ్చే ఫలితాల నుంచి విడుదల పొంది నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతి వలన వచ్చే ఫలితాలు మనం పొందుటకు అర్హత కలిగి ఉన్నాము. ఒక నీతిమంతుడికి అంతము నిత్య జీవమే కదా. నీతిమంతుని యొక్క అంతము నిత్య జీవము, పాపి యొక్క అంతము నరకము లేక నిత్య నాశనము. ఆ నిత్య నాశనం నుంచి నిత్య జీవానికి మనము తీసుకురాబడ్డాము. అయితే మనము దేవునికి దాసులమైనందున, ప్రభువు మనల్ని విమోచించినందున, మీరు పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులయ్యారు, అందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు. మీరు విమోచించబడపోతే దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి ఏమీ లేదు. ఏమని దేవునికి స్తోత్రం చెల్లించాలి? నువ్వు ఇంకా పాపం బానిసగానే ఉంటే, ఆ పాపం నిన్ను ఈడ్చుకెళ్ళి నాశనానికి నడిపిస్తూ ఉంటే ఎలాగూ? కానీ నువ్వు విమోచించబడ్డావు, అందుకు దేవునికి స్తోత్రం. నీ దేవుడు నిన్ను విమోచించాడు. ఆ సర్వాధికారియే నిరంతరం స్తోత్రారూఢైన దేవుడే నీ చేత కూడా స్తోత్రాలు పొందాలని, స్తుతులు పొందాలని, ఆరాధించబడాలని నిన్ను విమోచించాడు. కాబట్టి విమోచించబడిన వారు దేవుణ్ణి స్తుతిస్తారు. ఒక మాట 107వ కీర్తనలో మంచి మాటను చూడండి. మొదటి వచనం, 107వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడనియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. ఎవరు చెప్తారట ఆ మాట? 2వ వచనం చూడండి. అదనమాట, దేవుడు విమోచించిన వారు ఆ మాట పలుకుతారు. విరోధుల చేతుల నుంచి విమోచించిన వారు, ఉత్తరం నుండి, తూర్పు నుండి, దక్షిణం నుండి పోగు చేయబడ్డవారు ఆ మాట పలుకుతారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి వీళ్ళందరం మనం పోగు చేయబడ్డాము. ఎవరం మనము? దేవుని బిడ్డలము. ఎవరం మనము? విమోచించబడ్డవారలము. మనం ఆ మాట పలకగలము. దేవా, నువ్వు నన్ను విమోచించావు, నీకు స్తోత్రము అని మనం చెప్పగలము. అని మనకు ఇవ్వబడిన నీతిని గురించి మనము స్తోత్రాలు చెల్లించాలి. నిజంగా మనము విమోచించబడ్డవారమైతే మన నిమిత్తం ఇతరులు కూడా స్తోత్రాలు చెల్లిస్తారు. పౌలు గారు వారి నిమిత్తము, సంఘము నిమిత్తము దేవుని స్తుతిస్తున్నాడు. అంటే నిజంగా వారిలో విడుదల పొందిన అనుభవాన్ని ఆయన చూశాడు. వారు ఎలాంటి స్థితిలో నుంచి ఎలా మారారో ఆయన గ్రహించాడు. వారి మార్పు నిజమైనది, వారి రక్షణ నిజమైనది, వారి విడుదల నిజమైనది. రోమాలో నివసిస్తున్న వారు దేవునికి దాసులవుటంటే ఆ కాలాన్ని బట్టి ఎంతో గొప్ప మార్పు వారిలో వచ్చింది. రోమాలో ఉన్న అపవిత్రతను వారు విడిచిపెట్టారు. ఆ లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి దేవునికి దాసులగుటకు వారు తమను తాము అప్పగించుకున్నందున దేవునికి స్తోత్రాలు చెల్లించాడు.
సో మనము కూడా లోకముతోనూ పాపముతోనూ సాతాను శోధనలో లేక వాడు కల్పించే దురాశల్లో బంధించబడ్డ మనము విడుదల పొందాము. ఇక విమోచించబడ్డాం అనే మాట కూడా చాలా పెద్ద మాట. ఎన్నో విషయాలు మనం దాని గురించి ఆలోచన చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఈ సమయానికి ఇది చాలు. నేను నీవు మనం పాపం నుంచి విమోచించబడ్డాము. అందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనల్ని పాపం నుంచి విమోచించడం కొరకు తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా అర్పణగా చేశాడు. నా విమోచనకై దేవుడు చేసిన త్యాగం గొప్పది. నాకు ఇచ్చిన ఉపదేశం గొప్పది. నేను లోబడగా నాకు వచ్చిన ఫలితము చాలా గొప్పది. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఉపదేశము, ఆ నీతి వలన వచ్చిన పరిశుద్ధత అనే ఫలము, దాని అంతము నిత్య జీవం.